నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్దేశములో దేవుడు నిన్ను సృష్టించుకున్నాడని వాక్యము సెలవిస్తుంది. నీవు నీ దినములు ప్రారంభవ్వక మునిపే నీ లైఫ్ మొత్తం ఆయన గ్రంథములో. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనం రాస్తాము, ఒక బయోగ్రఫీ రాస్తాము. ఎందుకు రాస్తాము? పనికి మాలినోళ్ళ గురించి బయోగ్రఫీలు రాయం కదా. ఎవరో ఏదో సాధించారని, ఏదో గొప్పగా చేశారని, వాళ్ళు పోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి జ్ఞాపకంగా ఒక బయోగ్రఫీ మనం రాస్తాం. దేవుడు మనం పుట్టక మునిపే మన గురించి ఆ బయోగ్రఫీ రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నా వారు, నా సొత్తు, నా పోలిక కలిగిన వారు, విలువైన వారు, వీరు రాజులైన యాజక సమూహము, నా జనులు అన్నాడు దేవుడు. మనం పుట్టక మునిపే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.